జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అహోబల నారసింహుడి పారువేట మహోత్సవం కనుల పండుగగా జరుగుతూ ఉంటుంది. విశేషంగా పారువేట మహోత్సవం ప్రతి ఆలయంలో పెరుమాళ్ళు పొద్దునే వెళ్ళి సాయంత్రానికి మరలా తిరిగి ఆలయానికి వేంచేస్తారు. అలా అహోబల నారసింహుడు భక్తవత్సలుడు, భక్తులను అనుగ్రహించి భాగవతోత్తముణ్ణి రక్షించినటువంటి స్వామి ఆ నారసింహమూర్తి. అందువల్ల ఆయన భక్తుల చెంతకు వెళ్ళేటువంటి కార్యక్రమమే ఈ పారువేట మహోత్సవంగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ పారువేట మహోత్సవం కనుమ రోజు విశేషంగా ప్రారంభమై మరలా శివరాత్రికి కొండకి ఎక్కుతాడు. కనుమ రోజు కొండ దిగుతాడు, శివరాత్రికి కొండపైకి ఎక్కుతాడు. అలా స్వామి విశేషంగా భక్తుల చెంతకు వెళ్ళి తమ కళ్యాణానికి రమ్మని ఆహ్వానించేటువంటి విశేషమైనటువంటి స్వామే ఆ నారసింహమూర్తి. ఆ నరసింహస్వామి భక్తుల చెంతకు వెళ్ళి భక్తులను తమ కళ్యాణానికి సాదరంగా ఆహ్వానించేటువంటి ఘట్టమే మీరు చూస్తున్నటువంటి ఈ జ్వాలా నారసింహస్వామి. అలాగే ప్రహ్లాద వరదులు ఇద్దరూ ఉత్సవమూర్తులు పారువేటకు బయలుదేరి అనేక చెంచుగూడాలను సందర్శించి అన్ని గ్రామాలను తిరుగుతూ భక్తులందరినీ తమ అనుగ్రహణను అందిస్తూ మరలా తిరిగి తమ సన్నిధానమైనటువంటి దిగువ అహోబిలానికి ప్రహ్లాద వరదుడు, ఎగువ అహోబిలానికి జ్వాలా నారసింహస్వామి వైభవంగా ఎక్కేటువంటి ఘట్టమే ఈ పారువేట మహోత్సవం. అలాగే స్వామికి అన్నకోటోత్సవం జరుగుతూ ఉంది. అన్నాన్ని రాశిగా పోసి మంగళ నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు మన ప్రధాన అర్చకుల వారు. సేవించండి, తరించండి.